గుంటూరు నగరాభివృద్ధిలో అత్యంత కీలకమైన అంతర్వలయ రహదారి 3వ దశ నిర్మాణానికి మార్గం సుగమమైంది. వైసీపీ పాలనలో అడుగు ముందుకు పడకుండా ఆగిపోయిన ఈ రహదారి పనుల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక కదలిక మొదలైంది. భూసేకరణను కొలిక్కి తేవడంతో పాటు పరిహారం ఇవ్వడంతో నిర్మాణాలను తొలగించే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. 48 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పల్నాడు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు గుంటూరులోకి రాకుండా మళ్లించే లక్ష్యంతో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. 2010-14 మధ్య కాలంలో తొలి దశలో ఆటోనగర్ నుంచి రెడ్డిపాలెం మీదుగా 4.7 కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగింది. 2014లో అమరావతి రోడ్డు నుంచి స్వర్ణభారతి నగర్ వరకు రెండో దశలో 29.08 కోట్లతో 2 కిలోమీటర్ల మేర నిర్మించారు. కీలకమైన మూడో దశ స్వర్ణభారతి నగర్ నుంచి పెదపలకలూరు వరకు రహదారి నిర్మాణానికి 33 కోట్లతో పనులు చేపట్టారు. రాజధాని ప్రాంతం కావడంతో సిఆర్డీఏ ఈ పనులు చేపట్టింది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ పనులు ముందుకు సాగలేదు. ఇళ్ల తొలగింపు సాకుతో రింగు రోడ్డును అసంపూర్తిగా వదిలేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఇన్నర్ రింగు రోడ్డు మూడో దశ పనులకు నిధులు కేటాయించింది. 180 ఇళ్లను తొలగించాల్సి ఉండగా బాధితులకు పరిహారంతో పాటు వేరే చోట ఇంటి స్థలం కేటాయించనున్నారు. వైసీపీ ప్రభుత్వం ఊరికే ఒక సెంటు పట్ట ఇచ్చేసి మీకు వెళ్ళిపోండి అని చెప్పడం, ఇదే డబ్బా ఆ రోజు ఇచ్చి ఉండి ఇదే టిట్కో ఇళ్లలో మీ పేర్లు రాసి ఉండి ఉంటే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలే. కానీ ఈరోజు ఏం జరిగింది, టిట్కో ఇళ్లలో వేరే వాళ్ళకి ఇచ్చేశారు. ఇప్పుడు అక్కడ వాళ్ళని మనం పంపాలంటే అది వీలయ్యే పని కాదు. అయితే అందులో కొంతమందికి బ్యాంకు రుణాలు రాలేదు, కారణాలు ఏవైనా కావచ్చు. అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడుకొని మనం బ్యాంకు రుణం బదులు మీకు వచ్చిన డబ్బులు అక్కడ చెల్లించుకుంటే మీకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇదంతా వద్దనుకుంటే గవర్నమెంట్ ద్వారా 4 లక్షల రూపాయల స్కీమ్ ఉంది, ఆ స్కీమ్లో మీకు మంజూరు చేయడం అనేటువంటి జరుగుతుంది. భూసేకరణలో ఇళ్లు స్థలాలు కోల్పోతున్న వారితో ప్రభుత్వం పలుమార్లు చర్చించింది. ఇప్పటికే ఇళ్ల స్థలాలు టిడ్కో ఇళ్లు పొందిన వారు 290 మంది ఉన్నారు. మిగిలిన వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 6.35 కోట్ల పరిహారం వెంటనే పంపిణీ చేయడంతో సమస్య పరిష్కారమైంది. దీంతో స్వర్ణభారతి నగర్ వద్ద ఇళ్లను తొలగించే పనులు జరుగుతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు ఏపీ సిఆర్డీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఫేజ్ 3లో కూడా 3.1 కిలోమీటర్స్ ఆల్రెడీ అయిపోయింది. 1 కిలోమీటర్ దగ్గర ఎంక్రోచ్మెంట్స్ ఉన్నందువలన వాటిని మనం వేయలేని పరిస్థితి. కాబట్టి వాళ్ళల్లో కూడా చాలా మందికి మరి వేరే లేఅవుట్స్లో హౌస్ సైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రొవైడ్ చేసినా కూడా వాళ్ళు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నారు. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా చాలా మంది సుముఖంగా ఉండి మరి అక్కడికి వెళ్ళేదానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయమంటే దానికి కూడా ఏర్పాటు చేశాము. సో ఎక్కడైతే వాళ్ళకి ప్లాట్స్ ఇచ్చారో వాళ్ళన్ని ప్లాట్స్ వివిధ లేఅవుట్స్లో ఇచ్చిన వాళ్ళందరూ కూడా లేఅవుట్స్లో ప్లాట్స్ చూపిస్తాం. వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. అట్లనే స్ట్రక్చర్స్ ఏమైనా ఉంటే వాళ్ళు జిఎంసీని అప్రోచ్ అయితే ప్రొసీజర్ ఫాలో అయ్యి మీకు కాంపెన్సేషన్ కూడా ఇచ్చి పంపించడం జరుగుతుంది. రాజధాని ప్రాంతం కావడంతో పాటు గుంటూరు నగరం విస్తీర్ణం పెరగడంతో రాకపోకలు పెరిగాయి. రింగు రోడ్డు మూడో దశ పూర్తయితే పేరేచెర్ల నుంచి ఆటోనగర్ వద్ద విజయవాడ మార్గాలకు అనుసంధానమవుతుంది. పల్నాడు, రాయలసీమ, హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు అంతర్వలయ రహదారి మీదుగా అమరావతి, విజయవాడ మార్గాల్లోకి చేరుకోవచ్చు. దీంతో నగరవాసులకు ట్రాఫిక్ సమస్య ఉండదు. పలకలూరు, జేకేసీ కళాశాల రోడ్డు వైపు నుంచి అనుసంధానం ఏర్పడి ఈ ప్రాంత అభివృద్ధి వేగవంతమవుతుంది.